ఏపీ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్థిక గణాంకాలను నివేదికలో కాగ్ వివరించింది. రాబడులు, వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి కాగ్ నివేదిక విడుదల చేసింది. రెవెన్యూ ఖర్చు తక్కువగా చూపారన్న కాగ్, క్యాపిటల్ ఖర్చు దాదాపు 2648.92 కోట్లు ఎక్కువగా చూపారని రిపోర్ట్ ఇచ్చింది. ఇక రుణాలు సైతం ఇష్టం వచ్చినట్లు ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చారని కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివరాజేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. శివరాజేష్, ఏపీ ఇచ్చినటువంటి కాగ్ నివేదిక సంబంధించి అప్డేట్ ఏంటి? మనోజ్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఇచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో తీవ్ర లోపాలు బహిర్గతం చేసింది, కాగ్ వెల్లడించింది. అయితే ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే రెవెన్యూ ఖర్చులను 3,375.60 కోట్లు తక్కువగా చూపించినట్టు స్పష్టంగా ఆధారాలతో చూపించింది. అదేవిధంగా క్యాపిటల్ ఖర్చులను సైతం 2,648.92 కోట్ల రూపాయలు ఎక్కువగా చూపించినట్లు కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. అయితే నగదు నిల్వలను 95.70 కోట్ల రూపాయలు తక్కువగా పేర్కొన్నట్టు, కొత్త రుణాల విషయంలో కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,031 కోట్ల రూపాయలు 5,031 కోట్ల రూపాయలు కొత్త రుణాల షరతులు లేకుండా విడుదల చేశారని కాగ్ నివేదికతో తీవ్రంగా విమర్శించింది. అయితే గతంలో కూడా ఎప్పుడు లేని విధంగా కాగ్ నివేదికలో చూసుకుంటే ఏపీ ఆర్థిక వ్యవస్థ మీద, ఆర్థిక బడ్జెట్ విడుదల మీద కూడా ఈ ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కాగ్ చేసింది. అయితే పూర్తిగా ఏదైతే కాగ్ నివేదిక ఇచ్చిందో నివేదిక ప్రకారం చెప్తే పూర్తిగా ఆర్థిక బడ్జెట్ స్పష్టత లేకుండా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి కూడా స్పష్టత లేకుండా వెల్లడి చేయడం తప్పు. నివేదిక ప్రకారం చేయాలి కానీ ఎక్కడ అంకెల గారిడితో ఈ విధంగా ప్రకటన చేయడం కరెక్ట్ కాదనేసి స్పష్టంగా కాగ్ నివేదించింది. దీంతో పాటు చూసుకుంటే కాగ్ నివేదిక తీవ్రంగా విమర్శించడంతో పాటు ఇది ఆర్థిక పారదర్శకతకు, బడ్జెట్ అనుసంధానానికి సంబంధించి విరుద్ధంగా ఉంది. ఎక్కడా కూడా ఇప్పటివరకు ఏపీ బడ్జెట్ లో కావచ్చు, గతంలో కావచ్చు, పూర్వం కావచ్చు, ఎక్కడైనా కానీ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఎక్కడ లోపాలు లేకుండా పారదర్శకతో ఉండిద్ది. అయితే ఈసారి బడ్జెట్ లో చూసుకుంటే పూర్తిగా లెక్కల గారడితో పూర్తిగా చేశారు. ఈ ప్రభావం, ఈ అస్పష్టత వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి ఖచ్చితంగా తెలియపోవడానికి రుణాలు పెరగడం జరుగుతున్నాయనేసి నివేదిక సూచించింది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరగడం కూడా గమనించబడింది అనేసి స్పష్టంగా ఇప్పుడు కాగ్ ఇచ్చిన నివేదికలో తేలింది. అయితే ఎప్పుడు కూడా గతంలో చూసుకుంటే ఎప్పుడు జరిగిన పొరపాట్లు కూడా సైతం ఏపీ ప్రభుత్వంలో ఈ బడ్జెట్ లో ఆర్థిక శాఖ పూర్తిగా వెల్లడించడం పొరపాటుగా కరెక్ట్ కాదనేసి కాగ్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. రైట్ శివరాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.